ఓం నమో నారాయణాయ. ప్రతిరోజు ఉదయాన్నే ఈ శ్లోకాన్ని పఠించడం వల్ల మన మనసు ప్రశాంతంగా ఉంటుంది. శ్లోకం: త్వమేవ మాతా చ పితా త్వమేవ, త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ, త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ, త్వమేవ సర్వం మమ దేవదేవ. ఈ శ్లోకంలోని పదాల అర్థాలను తెలుసుకుందాము. త్వమేవ నీవే, మాతా తల్లివి, చ మరియు పితా తండ్రివి, బంధుక్ష బంధువులు, సఖా స్నేహితుడు, విద్య చదువు, ద్రవిణం సంపద, సర్వం అంతా మమ నా యొక్క, దేవదేవ దేవుళ్ళకే దేవుడు ఓ ప్రభు. అంటే ఓ దేవదేవ, నీవే నా తల్లివి, తండ్రివి, స్నేహితువి, బంధువి, మరియు నా సంపదవి, చదువువి, అంతటా నీవే ఓ ప్రభు. ఈ శ్లోకం యొక్క ప్రాముఖ్యత తెలుసుకుందాము. మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు, మనల్ని ఆదుకునే స్నేహితులు, మనకు చదువు చెప్పే గురువులు, వీళ్ళందరిలో నీవే ఉన్నావు ప్రభు. ఈ శ్లోకం మనలో కృతజ్ఞతా భావాన్ని పెంచుతుంది. ఏ కష్టం వచ్చినా ఆ భగవంతుడు నాకు తల్లి, తండ్రి లేదా స్నేహితుడి రూపంలో ఉన్నారని తెలుసుకోవటం వల్ల మనలో ధైర్యం ఇంకా ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. మనం సంపాదించిన చదువు, సంపద దేవుడి ప్రసాదంగా భావించినప్పుడే మనలో మనసుకు ప్రశాంతత కలుగుతుంది. ఇలాంటి శ్లోకాలు చదవటం వల్ల మన సాంప్రదాయాలు పట్ల గౌరవం పెరుగుతుంది. అందుకే మీరు కూడా రోజు ఈ శ్లోకాన్ని పఠించండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్, షేర్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. స్వస్తి.